హలో గాయస్, యాక్చువల్గా అయితే రిత్వి బర్త్డే దగ్గరకు వచ్చేసింది అనమాట. సో ప్లానింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. మేము ముందు ఇండియా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇండియా వెళ్ళడానికి మాకు వీలు అవ్వక ఇంకా ఇక్కడే చేస్తున్నాము. అండ్ పేరెంట్స్ని కూడా ఇక్కడికే రమ్మన్నాం అనమాట. అయితే మా మమ్మీ వాళ్ళకి వీలు అవ్వలేదు, కానీ మా అత్తయ్య వచ్చింది బర్త్డేకి. సో ఇంకా బర్త్డే ప్రిపరేషన్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో బర్త్డే అనుకున్నప్పుడు ముందు ఒక ఎంతో కొంత బడ్జెట్ పెట్టుకోవాలి. మనం ఈ బర్త్డేకి ఇంత పెడదాము, ఇట్లా ప్లాన్ చేసుకుందామని. సో ప్లాన్స్ అయితే చాలా ఉన్నాయి. అందుకని మేమైతే అరౌండ్ అంటే ఒక 10 lakhs అని ఇప్పటికైతే అనుకుంటున్నాం బడ్జెట్. అది దాటొచ్చు, చెప్పలేము. మన ప్లానింగ్స్ని బట్టి ఉంటుంది ఎలాంటిది తీసుకుంటాము ఏంది అనేది. అండ్ వీలైనంత ఎవ్రీథింగ్ నేను ఒక బర్త్డే సిరీస్ లాగా అప్లోడ్ చేద్దాం అనుకున్నా. సో ఇక్కడ ఎలా చేస్తారు, ఇండియాలో ఎలా చేస్తారు బర్త్డేస్, అండ్ ఇక్కడ ఎంత కాస్ట్ అవుతుంది ఒక్కొక్క దానికి అనేది కూడా నేను మోస్ట్లీ వీలైనంత మీకు చెప్తూ ఉంటాను అనమాట. ఈ రోజు ఫస్ట్ హాల్ చూడడానికి వెళ్తున్నాము. ఒక ఇమాజినేషన్ అనుకున్నాం ఇలాంటి హాల్ తీసుకుందాము అని చెప్పి. అయితే ఫస్ట్ వెళ్ళగానే మనకేం అర్థం కాదు కాబట్టి ఈరోజు చూసేసి వచ్చిన తర్వాత మళ్ళీ డే 1 డే 2 లాగా పెట్టేస్తాను. ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తా ఏ హాల్ మేము ఫైనల్ చేసినామని చెప్పేసి. సో వ్లాగ్స్ అయితే మిస్ అవ్వకుండా చూసేయండి. లెట్స్ గో. మేము ఉండేది షికాగో ఏరియాలో, అండ్ మన ఇంటికి దగ్గరలో అంటే ఒక 10 minutes to 20 minutes మధ్యలో మంచి మంచి హాల్స్ ఏమేమి ఉన్నాయో అన్ని షార్ట్ లిస్ట్ చేసుకొని ఒక్కొక్కటి చూడడానికి వెళ్తున్నాము. ఇదైతే ఫస్ట్ హాల్ అనమాట. దీని పేరు అట్లాంటిస్ బ్యాంకెట్స్. యాక్చువల్గా చలికాలం కదా, విపరీతంగా చలి ఉందన్నమాట. ఇప్పుడు మా పాప బర్త్డే వచ్చేసి వింటర్లోనే కాబట్టి ఇంకా మనం వింటర్లో ఈ చలిలోనే ఎతకడానికి వెళ్ళాలి. అండ్ సన్నీ స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న పాపను పట్టుకొని వచ్చాము. ఇదంతా ఫస్ట్ మెయిన్ ఏరియా అనమాట, లాబీ లాగా ఉంటుంది ఇక్కడ. అండ్ ఇందులో 2 halls ఉన్నాయి. సో ఇదొకటి, అటు పక్కన ఒకటి. మనకి 2 చూపించాడు ఏది కావాలంటే అది. అండ్ ఇందులో ఎన్ని సీట్స్ వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. మనకి ఎంతమంది వస్తారు ఫంక్షన్కి అన్నదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇటు పక్కన కొంచెం ఎక్కువ మంది జరిగినట్టుంది, అందుకే ఎక్కువ వేసి పెట్టారు టేబుల్స్. అలా కాకుండా మనం తక్కువ మంది అయితే తక్కువ వేస్తారు. అండ్ మినిమం అయితే 100 people కంపల్సరీ ఉండాలి ఈ హాల్లో చేయడానికి. సో డిపెండ్స్ అనమాట. ఇంకా ఎక్కువ మంది అయితే మాత్రం అది మిడిల్లో పార్టీషనింగ్ లానే ఉంటుంది. ఒకవేళ మనకి పెద్ద ఫంక్షన్ అయిందనుకోండి, అది తీసేసి 2 halls కూడా వాడుకోవచ్చు. కానీ మనకు ఒక హాల్ సరిపోతుంది. మనకు అరౌండ్ 100 కాబట్టి హాఫ్ అంటే ఇటు పక్కది రైట్ సైడ్ ఒకటి సరిపోతుందని ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాము. కానీ ఇప్పుడు ఇదే ఫైనల్ చేయట్లేదు, బట్ చూస్తున్నాం. మాకు చాలా నచ్చింది ఇది. అండ్ మనకి ఎలాంటి కలర్ది టేబుల్ క్లాత్స్ కావాలనుకున్నా, చైర్ కవర్స్ ఉన్నాయి కదా, అవి అయినా ఏవైనా చేంజ్ చేస్తారనమాట. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ వీళ్ళది తీసుకోవాలి అని అన్నారు, బట్ మాకేమో ఒక స్పెసిఫిక్ రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడ నుంచే ఫుడ్ తెప్పించుకుందాం అనుకుంటున్నాము. సో దానికి ఎక్స్ట్రా అయినా పర్వాలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాము. కానీ ఇప్పుడే ఏం డెసిషన్ ఫైనల్ అయితే అవ్వలేదు, కానీ చాలా మంచిగా అనిపించింది అనమాట ఇక్కడ. అండ్ పాపకు కూడా బాగా నచ్చింది. చిన్న పాపని తీసుకొని వచ్చాం కాబట్టి అదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో ఆ రోజు మనకి మైక్స్ అండ్ ఇవి అవసరం ఉంటది కదా, స్పీకర్స్. సో డీజే బయట నుండి తెప్పించుకోవాలా ఇక్కడే పెట్టిద్దామా అన్నట్టు టెస్ట్ చేస్తున్నాము. మైక్ చెక్ చేస్తున్నాము, మైక్ పని చేస్తుందా లేదా అని. మంచిగానే వస్తుంది, బాగానే ఉంది, బట్ మైక్ అంత కరెక్ట్ అనిపించట్లేదు. సో మేము మైక్ సెట్ అండ్ డీజే సిస్టమ్ మేమే తెచ్చుకుందామని డిసైడ్ అయ్యాం. ఇక్కడ యాక్చువల్గా ఫంక్షన్ హాల్స్ ఇలాంటివన్నీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అన్నమాట. అండ్ రూల్స్ కూడా ఎక్కువనే ఉంటాయి. ఇందులో కొంచెం బెటరే అనిపించింది, బట్ కొన్నిట్లలో అయితే ఇంకా రూల్స్ బాగుంటాయని మేము ఆన్లైన్లో చదివాము. ఇందులో కూడా ఇప్పుడు మనము ఫుడ్ వీళ్ళు ఇస్తే ఓకే, బట్ బయట నుంచి మనం తెచ్చుకుందాం అనుకుంటున్నాం కాబట్టి దానికి కూడా ఇన్సూరెన్స్ తీసుకొని రావాలి. అండ్ వీళ్ళ దాని నుంచి పెట్టట్లేదు కాబట్టి దానికి ఎక్స్ట్రా పే చేయాలి. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి ఫుడ్ వార్మర్స్ అనమాట. సో మనకి ఫుడ్ వేడిగా ఉండడానికి ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ ఇంతే కాకుండా ఇంకా ఎక్స్టెండ్ చేస్తారు, ఎందుకంటే మనం ఎక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నాం కాబట్టి మన ఐటమ్స్ని బట్టి వాళ్ళు ఎన్ని ఫుడ్ వార్మర్స్ కావాలంటే అన్ని పెడతారంట. అదేమో స్టేజ్ అక్కడ ఉంది కదా, సో అక్కడ మనం డెకరేట్ చేసుకోవచ్చు. అండ్ స్టేజ్ కూడా వైడ్గానే ఉంది, చాలా పెద్ద ఉంది. ఈ మధ్యలో వచ్చేసి డ్యాన్స్ ఫ్లోర్ అనమాట. మనము డీజే పెడుతున్నాం కాబట్టి డ్యాన్స్ ఫ్లోర్ కంపల్సరీ. అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి బర్త్డే రోజుకి. అందులో లాస్ట్ది డీజే అనమాట. మధ్యలో గేమ్స్ పెడదాం అనుకుంటున్నాము, ఇంకా మ్యాజిక్ షో పెట్టిస్తాము. పిల్లలకి ఇవి బెలూన్ ట్విస్టింగ్ అండ్ ఫేస్ పెయింటింగ్ ఉంటుంది కదా, అది మాట్లాడాలి. అవేంటంట, ఓ రిబ్బన్ కలర్సా, ఓకే. అండ్ ఇంకొకటి మనం టీవీలో అడగలేదు, టీవీలో ప్లే చేసుకోవచ్చు అన్న. ఇవన్నీ రెంట్ కావాలంటే ఇస్తారంట. సో మనకైతే ఏం అవసరం లేదులేండి, ఎందుకంటే డెకరేషన్స్ అంత బయట వాళ్ళతోనే మాట్లాడుతున్నాము. ఈ సూట్స్ ఏంటన్నట్టు ఇవి కూడా ఇస్తారా రెంట్కు? టెంట్ హౌస్ లానే ఉంది. ఇవన్నీ ఓ ఉంది మనకి పింక్ కావాలంటే రిబ్బన్స్, అదే డెకరేషన్కే. కానీ ఇవన్నీ చైర్స్ కట్టడానికి కదా క్లాత్స్, మనకు ఓకేలే. ఈ పింక్, బ్లూ
జస్ట్ కేమ్ బ్యాక్ అండ్ ఒకటే బ్యాంకెట్ హాల్ చూసేసి వచ్చినాము. ఇంకొక దగ్గరికి వెళ్ళినాం కానీ వాళ్ళు క్లోజ్డ్ ఉండే అనమాట. సో మళ్ళీ తర్వాత వెళ్ళాలి. డీటెయిల్ ఇంకా మొత్తం మాట్లాడలేదు ఈ హాల్లో కూడా. వాళ్ళు ఒక కార్డు ఇచ్చారు ఓనర్తో మాట్లాడమని. అండ్ తనతో మాట్లాడిన తర్వాత ఫైనల్ అవుతాం అనమాట. ఏమి ఫైనల్ చేసుకుంటాం అనేది మళ్ళీ చెప్తాను మీకు. ఇందాకనే ఓనర్తో మాట్లాడాము. సో ఫైనల్ ప్రైస్ వచ్చేసి $40 per person చెప్పాడు. అంటే అది ఓన్లీ హాల్ రెంట్ మాత్రమే అనమాట. ఫుడ్ సపరేటే, సాఫ్ట్ డ్రింక్ సపరేటే అండ్ డీజే సిస్టమ్ సపరేటే. దానిలో ఏమి ఇంక్లూడెడ్ కాదు, అన్ని వేరేనే అనమాట. డెకర్ ఎవ్రీథింగ్. ఓన్లీ హాల్ రెంట్ మాత్రం per person $40. లేచావా నువ్వు? లేచావా? జస్ట్ woke up. ఏం చెక్కింగ్? హాయ్, మనం ఏం చేసి వచ్చాం చెప్పు. మేము ఇప్పుడే హాల్స్ అన్నీ చూసేసి వచ్చాం ఫ్రెండ్స్. నా బర్త్డేకి నేనే వెళ్ళి హాల్స్ ఫైనల్ చేసుకుంటున్నాను అని చెప్పు. హాయ్, గుడ్ జాబ్. ఇప్పుడు చెప్పు, నా బర్త్డే వస్తుంది గాయ్స్ అని చెప్పు. నెక్స్ట్ డే 2 అనమాట. సో ఈరోజు వీకెండ్, సన్నీ ఇంట్లోనే ఉంది, అందుకని అందరం వెళ్తున్నాము నెక్స్ట్ హాల్ చూడ్డానికి అని చెప్పి. ఇంకా మా చిన్నదైతే కార్ సీట్లో కూర్చోబెడితే చాలా ఏడుస్తూనే ఉంటుంది అనమాట. అది ఇప్పుడు ఏదో కంగారుగా ఫీల్ అవుతుంది సీట్లో కూర్చొని ఎక్కడికి వెళ్తున్నామని. ఇంకా నెక్స్ట్ హాల్కి అయితే వచ్చేసాము. ఇది చూడాలి, ఇది బెటర్గా ఉందా నిన్నటిది బెటర్గా ఉందా అని. ఇంకా మన బుడ్డి పాప ఏడు పాపాలంటే సాంగ్ పాడాలన్నమాట. నాకు ఇప్పుడే నువ్వే లాగ్ది ఏమన్నాడు? ఉన్నారా? చూపిస్తాడు. వెళ్దామా మరి? సరే పద, కమ్ లెట్స్ గో. ఇప్పుడు సెకండ్ హాల్ చూడడానికి వచ్చాము, ఇప్పుడు వెళ్తున్నాము. ఇది చాలా పెద్ద ఉంది, బాగుంది యాక్చువల్గా. బట్ ఒకటి ఏంటంటే దీనికి డైరెక్ట్ ఎంట్రన్స్ లాగా ఉందన్నమాట హాల్కి. అంటే డబుల్ ఎంట్రన్స్ లాగా ఒకటి లాబీ లాగా ఉండే అలా ఏం లేదు, డైరెక్ట్ హాలే. కానీ చాలా పెద్ద ఉందన్నమాట, ఎక్కువ ఎంతమంది వచ్చినా చేసుకోవచ్చు. అండ్ సంగీత్ అలాంటి వాటికైతే చాలా బాగుంటుంది ఇది. మెహందీ పెళ్ళిలో కూడా బాగుంటుంది, చాలా స్పేషియస్ ఉంది. 2 ఎంట్రన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇందాక మేము వచ్చింది మధ్యలో నుంచి ఉంది. అయితే టెక్నాలజీ వైజ్ చూస్తే చాలా బాగుంది. ఇక్కడ ఇన్బిల్ట్ మనకి డైరెక్ట్ స్క్రీన్స్ ఉన్నాయి అండ్ డీజే స్పీకర్స్ ఉన్నాయి, డీజేకి ఎల్ఈడి లైటింగ్ ఉంది, అంత బాగానే ఉంది. కాకపోతే ఒకటే ఏంటంటే ఇంటీరియర్ అంత గ్రాండ్గా అనిపించలేదు అనమాట. నిన్నది చూసింది ఒక రేంజ్లో ఉంది, లోపల ఇంకంత మొత్తం గోల్డ్తో ఫినిషింగ్. మెయిన్గా మనకి అంబియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఫంక్షన్ హాల్కి. మనం డెకర్ చేస్తాం అనుకోండి ఎంత చేసినా కూడా. ఇప్పుడు నవ్విందని చూస్తే ఎడుతుంది. ఇప్పుడు చూసి వచ్చిన హాల్ అయితే వద్దనుకుంటున్నాము. అండ్ ఇంకొక 2-3 చూసేది ఉంది, అవి కూడా చూసాక ఫైనల్ అవుతాం అన్నమాట. ఏం చేస్తున్నావు? డిష్ వాషర్. పృథ్వీ ఏం చేస్తున్నావు? అవి డిష్ వాషర్ల బోళ్ళు తినొద్దు అవి. పృథ్వీ ఆడుకుంటున్నావా? చెప్పు, ఏం చేస్తున్నావు? పృథ్వీ హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే కాసేపు ఆడుకొని పడుకొని లేచిందనమాట. ఇంకా తను లేచిన తర్వాతనే మళ్ళీ హాల్స్ చూడడానికి వెళ్దాము అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. ఎప్పుడు లేస్తే అప్పుడు మళ్ళీ కొంచెం తినిపించుకొని బయలుదేరామంటే ఇంకా ఈవినింగ్ అయిపోతుంది ఇంటికి వచ్చేసరికి. ఎలాగో ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనమాట. అమ్మాడి ఇప్పుడు ఇంకొక హాల్కి వచ్చేసాము చూడడానికి. దీని పేరు ఆస్టోరియా. సో ఇక్కడైతే చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకో దగ్గరికి కూడా వెళ్ళాలన్నమాట. 2 ఒకటేసారి వెళ్ళిపోతే అయిపోతుంది, ఇంకా వీకెండ్ కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. అసలే చలి ఎక్కువ ఉంది కాబట్టి అస్తమానం ఇట్లా ప్రతిరోజు పెట్టుకొని రావాలంటే కొంచెం కష్టమే. సో ఈరోజు అయితే 2 చూసేద్దాము అని డిసైడ్ అయిపోయినాం. అండ్ అది కూడా దగ్గరనే, ఇక్కడ నుంచి ఇంకొక 5-6 minutes డిస్టెన్స్ అంతే. ఇది హాల్ ఎంట్రన్స్ అనమాట. దీనికి కూడా లాబీ వచ్చింది, బయట కూర్చోవడానికి సీటింగ్ ఏరియా లాగా ఉంది. అండ్ లోపలికి వెళ్ళగానే మనకి యాక్చువల్గా ఇది 2 హాల్స్. ఇది కూడా ఓపెన్ చేసి పెట్టాడు, మధ్యలోకి పార్టీషనింగ్ చేస్తాడు అన్నట్టు. మనకు ఓన్లీ అటు పక్కంది తీసుకోవాలన్నమాట మధ్యలోకి పార్టీషనింగ్ అయిపోయాక. ఈ హాల్ కూడా చాలా బాగా నచ్చింది. కానీ మాకు ముందే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండే అన్నట్టు. సీలింగ్ కొంచెం హై ఉండాలి అండ్ టేబుల్స్ కి రన్నర్స్ వేయాలి, ఇంకా సీట్ కవర్స్, సీట్ రిబ్బన్స్ అవన్నీ మ్యాచ్
మ్యాచింగ్ అంటే థీమ్ లో మ్యాచ్ అయ్యే కలర్స్ లాగా కడదామని చెప్పి చాలా ప్లాన్స్ చేసుకున్నాం అనమాట. సో వీళ్ళని అడిగితే అయితే మా దగ్గర అవైలబుల్ లేదు అని చెప్పాడు. ఇంకా మేము ఆలోచించుకొని చెప్తామన్నాము. అక్కడ నుంచి ఇంకొక హాల్కి వెళ్ళాము. ఇది ఎక్కువ ఇక్కడ యుఎస్ వాళ్ళు బాగా ప్రిఫర్ చేస్తారని చెప్పి ఉందన్నమాట ఆన్లైన్లో. ఇది కాంకార్డ్ అని చెప్పి ఉంటుంది దీని ఈ హాల్ పేరు. కానీ ఎక్కువ డ్రింక్స్ అట్లాంటివి బాగున్నాయి. ఈ హాల్ మనకు సెట్ అయ్యేలాగా లేదు. స్టేజ్ అది ఉండదంట, ఎక్కువ డాన్స్ ఫ్లోర్ మాత్రమే ఉంది. బట్ మనకి పెద్ద స్టేజ్ కావాలి. కానీ ఇక్కడ వాళ్ళు వెడ్డింగ్స్ అవి చాలా చేసుకుంటారంట, అందులో చాలా ఫేమస్ అన్నమాట. ఇంకొక హాల్ ఉంది, అదైతే ఆన్లైన్ లో చూస్తే బాగా నచ్చింది. అంటే పిక్స్ అండ్ వీడియోస్ చూస్తాం కదా, బాగుంది. అండ్ అంతకు ముందు కూడా ఒక ఈవెంట్ జరిగింది అనమాట ఆ హాల్లో, అది నాకు బాగా నచ్చింది. సో అది కూడా చూసేసి వస్తే ఇంకా అన్ని ఫినిష్ అయిపోతాయి. అంటే మనకి దగ్గరలో ఉన్న హాల్స్ అనమాట ఇవన్నీ. ఇప్పుడైతే మాల్కి వెళ్ళాము మేము. ఇప్పటి నుంచే డ్రెస్సెస్ది కూడా స్టార్ట్ చేసామన్నమాట. సో ఇండియాలో కస్టమైజ్ చేపిద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాము. అయితే దానికి ఫస్ట్ అయితే ఒక కలర్ థీమ్ తీసుకోవాలి కదా. ఇంకా ఈ మధ్య లేటెస్ట్గా ఏం కలర్స్ నడుస్తున్నాయి, ట్రెండింగ్లో ఏమున్నాయని చూస్తే పేస్టల్ గ్రీన్స్ ఎక్కువ లేటెస్ట్ ఉన్నాయి అనమాట. సో దానిలాగానే సూట్స్ ఏమైనా గ్రీన్ సూట్స్ ఇక్కడ దొరికితే ముందు వేసుకొని చూసి తర్వాత ఇండియాలో ఆర్డర్ చేద్దాము అన్నట్టు ఇవాళ మాల్కి వచ్చినాము ఇక్కడ చూడడానికి. ఇక్కడ అన్ని సూట్స్ అమ్ముతారు అన్నట్టు. ఇక్కడ డైరెక్ట్ కొనుక్కోవచ్చు ఇక్కడ. బట్ మనకు కొంచెం మేము ఏమనుకుంటున్నాం అంటే చాలా గ్రాండ్గా చేపిద్దాము అని అనుకుంటున్నాం. కస్టమైజ్ చేపించి ఎంబ్రాయిడరీ వర్క్ పెట్టి అట్లా లేటెస్ట్ స్టైల్. ఇక్కడ అన్ని ప్లేనే దొరుకుతున్నాయి మనకి, డిజైనర్వి ఇందులో లేవన్నమాట. కానీ సైజెస్ అండ్ ఎలాంటి కలర్ అయితే బెస్ట్గా సూట్ అవుతుందో చూసుకుందామని వచ్చినాం. సో ఇక్కడైతే ఈ కలర్ ఎలా ఉంటుందా అని చెప్పి గ్రీన్స్ అయితే 2-3 తీసుకున్నాము. సేజ్ గ్రీన్ అండ్ పేస్టల్ గ్రీన్స్ లో బాగానే సెట్ అయింది. అండ్ బట్ ఫిట్టింగ్స్ అయితే ఇక్కడ ఏం బాగుండవు కాబట్టి ఇండియాలో కస్టమైజ్ చేపిద్దాం సూట్ అనేసి అనుకుంటున్నాం. ఇంకా కొన్ని వేరే వేరే కలర్స్ కూడా ట్రై చేస్తున్నాడు అనమాట. అదే కలర్ ఫైనల్ అయిదామా లేకపోతే ఇంకా చేంజెస్ ఏమైనా వేసుకుందామా అని చెప్పి. వేరే కలర్స్ కూడా బాగానే ఉన్నాయి, బట్ మనకి హోల్ ఫ్యామిలీ థీమ్ లాగా తీసుకుందాం అని చెప్పి ప్లాన్. కాబట్టి ఈ కలర్స్ అయితే మనకి లేడీస్కి బాగుండవు కదా, అందుకోసం అని మళ్ళీ ఫైనల్గా అయితే ఒక కలర్ ఫిక్స్ అయిపోయినాం. అది నేను మళ్ళీ నా డ్రెస్సెస్ వ్లాగ్లో అసలు ఏమేమి డ్రెస్సెస్ ఎక్కడెక్కడ డిజైన్ చేశాము అని సపరేట్గా ఒక వ్లాగ్ పెడతాను దానికి డ్రెస్సెస్కి. ఇంకొక హాల్ మిగిలింది, ఇది కూడా యూస్ చేస్తే ఇక ఫైనల్ చేసేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇదైతే కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది, బట్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది ఏంది అనేది, తర్వాత డిసైడ్ అయిదాం. ఇప్పుడు ఇంకొక హాల్కి వచ్చినాము. ఈ హాల్ పేరు ఆలివ్ ప్యాలెస్ బ్యాంకెట్స్. సో చూపిస్తానండి. ఇదన్నమాట హాల్. బయట నుంచి అయితే బాగుంది, లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తే ఎలా ఉంటుందని. లోపల ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ అన్ని సేమ్ కాన్సెప్ట్. ఒకటి పెద్ద హాల్ లాగా ఉంటుంది, దానిలో మధ్యలోకి పార్టిషనింగ్ చేసి 2 హాల్స్ లాగా రెంట్కి ఇస్తారనమాట. పెద్ద పార్టీ ఉంటే మొత్తం పార్టిషనింగ్ తీసేస్తారు. ఇందులో అయితే పిల్లర్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు పార్టిషనింగ్ చేసి ఇటు పక్కది ఇస్తానని చెప్పాడు. ఈ హాల్ కూడా చాలా నచ్చింది నాకు. కాకపోతే ఒకటి ఏంటంటే మళ్ళీ అతను సీట్ కవర్స్, రిబ్బన్స్ అవన్నీ ఏం లేవని చెప్పాడు. నార్మల్ చైర్స్ లాగా ఉంటాయంట. ఇంకా కావాలంటే అవన్నీ మనమే చేసుకోవాలంట. అండ్ మన ఇంటి దగ్గర నుంచి కూడా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో థింక్ చేస్తున్నాము. ఇంకా పాప అయితే బాగానే సహకరిస్తుంది పాపం మాకు. అండ్ దాన్ని బొర్రడం చూడండి వెనకాలకి. డాన్స్ చేయు, డాన్స్ డాన్స్. ఈ రోజు వెళ్తున్నాం హాల్కి ఫైనల్ చేయడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడైతే పాప బర్త్డే రోజు కోసం అని చెప్పి గేమ్స్ ఆడిస్తానని చెప్పాను కదా, గిఫ్ట్స్ తీసుకోవాలి. అండ్ పాపకి ఎంట్రీ వే దానికోసం అని చెప్పి కార్ చూడడానికి కార్ కోసం కూడా వెళ్తున్నాము. అక్కడ ఏమైనా నచ్చుతాయా లేదా, అక్కడ నచ్చకపోతే ఆన్లైన్లో తీసుకుంటాం. బట్ మోడల్స్ అయితే చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. సో ఇక్కడ అన్ని చూస్తున్నాము. ఇది అనుకున్నాను కానీ ఇదంతా మంచిగా ఏమనిపించట్లేదు, మళ్ళీ వేరే చూద్దాం. ఆ రోజు గేమ్స్కి మంచి గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాం. సో కొన్ని ఎలక్ట్రానిక్ గిఫ్ట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం అందులో. అవి ఇక్కడ తీసుకొని ఇంకా కొన్ని టేబుల్ గేమ్స్ అట్లాంటివి ఇద్దాం అనుకుంటున్నాం. అవన్నిటికి మాత్రం ఇంకొక స్టోర్కి వెళ్తాము. ఇక్కడైతే మంచివి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ బాగుంటాయి, అవి తీసేసుకొని. ఈరోజు చాలా ప్లాన్స్ ఉన్నాయి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇంకా మనం చేస్తూనే ఉండాలి. ఈరోజు బిజీ అనమాట. ఇప్పుడు ఏడుస్తున్నావా? రిత్వి అయితే అందులో నుంచి తీయాలని బాగా డ్రామాలు చేస్తూ ఉంటుంది. మనం పట్టించుకోకపోతే మళ్ళీ కామ్ అయిపోయి అటు ఇటు చూస్తుంటది అనమాట. ఇక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టోర్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి తర్వాత లంచ్ చేసి మళ్ళీ హాల్కి వెళ్ళాలన్నమాట. ఈ స్టోర్ లో ఆల్మోస్ట్ మొత్తం తిరిగేసినాము. ఇంకా కొన్ని అయితే ఫైనల్ చేసుకున్నాం అనమాట. అవి ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నాం అనేది చూపిస్తా. అండ్ తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక స్టోర్కి వెళ్తాము నెక్స్ట్.
అది కూడా చూపిస్తా. అక్కడ కారు తీసుకోవడానికి అదే చూడ్డానికి వెళ్ళాలి. అయ్యో షేమ్ పక్షి. షేమ్ పప్పి. అయ్యో అయ్యో షేమ్ పప్పి. ఆ బాటిల్ ఎందుకు? వాటరా? సో ఈ హాల్ అయితే ఫైనల్ చేసినాం అనమాట. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తా హాల్ ఎలా ఉంది అనేది. చూడండి, ఫైనల్లీ చాలా హాల్స్ చూసిన తర్వాత దీనికైతే ఫిక్స్ అయిపోయినాం అనమాట. అబ్బా ఇదైతే పెద్ద ప్రాజెక్టు. రోజు తిరుగుతూ ఉంటే అప్పుడు అనిపించింది అమ్మ ఏదో ఒకటి ఫైనల్ చేసుకుందామని. కానీ మనం ఎక్కడ కాంప్రమైజ్ కాము కాబట్టి మళ్ళీ నాకన్నా ఎక్కువ మా ఆయన అయితే అస్సలు కాంప్రమైజ్ కాడు. మనం ఏదనుకున్నామో అదే తీసుకుందాం అని చెప్పి ఫైనల్గా అయితే తీసుకున్నాము. సో ఇదంతా మనది ఇక్కడ సీటింగ్ ఏరియా ఉంటుంది. ఇది హాల్వే. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ బాగుంటుంది అనమాట. అండ్ అదొకటి డెకరేషన్కి పెట్టారంట అది. అండ్ అక్కడ స్ట్రైట్గా ఒక రూమ్ కనబడుతుంది కదా రైట్ సైడ్, అది మేకప్ రూమ్. అది ఇంకా లోపలికి వెళ్ళి నేను చూపించలేదు కానీ బాగుంది యాక్చువల్గా. మేకప్ మిర్రర్, లైటింగ్ అంతా ఉంది. అలాంటి 2 రూమ్స్ ఉన్నాయి. ఇన్ కేస్ అటు పక్కన హాల్లో కనుక ఆ రోజు ఫంక్షన్ లేకపోతే మనం ఏదైతే అది వాడుకోవచ్చు, ఎవరి రూమ్స్కి వాళ్ళకి. ఇది మొత్తం హాల్. ఇంకా దీనిలో మనకి చెప్పాను కదా మినిమం 100 పీపుల్ అయితే కంపల్సరీ అనమాట. మీరు ఎంతమంది అన్న తీసుకో 100 పీపుల్కి పే చేయమని అడుగుతారు. ఓనర్తో మాట్లాడిన తర్వాత మనకి ఫైనల్ ప్రైస్ అయితే $40 per person పడింది. అంటే ఇండియా అమౌంట్ అయితే 3300 per person. అది ఓన్లీ హాల్ రెంట్ మాత్రమే. దానిలో ఫుడ్ ఇట్లాంటివి ఏవి ఇంక్లూడెడ్ కాదు. ఫుడ్ సపరేటే, సాఫ్ట్ డ్రింక్స్ సపరేటే, అండ్ డీజే సిస్టమ్ అంతా సపరేట్. ఓన్లీ హాల్ రెంట్ అదనమాట. బట్ ఫుడ్ కనుక మనం వీళ్ళది తీసుకుంటే మనకు ఓవరాల్గా తక్కువ పడేది. కానీ మేము బయటనే తీసుకుందామని డిసైడ్ అయ్యాం కాబట్టి ఇంకా మాకు ఓన్లీ హాల్ది వేస్తారు కదా ప్రైస్. అండ్ నాకైతే హాల్ సూపర్గా నచ్చింది. అండ్ ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ ఉంది. సో ఇవి రిబ్బన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కట్టించుకోవచ్చు అనమాట. సో కలర్స్ చూడడానికి అని ఇప్పుడు వెళ్తున్నాము. మేమైతే ఒకటి శాంపుల్కి ఇక్కడ కట్టించి పెట్టాము ఆల్రెడీ. ఫస్ట్ యాక్చువల్గా గోల్డ్ అనుకున్నాం అనమాట. సో గోల్డ్ కలర్ అయితే ఇదంతా బ్యాక్గ్రౌండ్ హాల్ అంతా గోల్డ్ కలర్ ఉంది కాబట్టి బాగుంటుంది అని చెప్పి. సో ఇంకా కలర్స్ చూడడానికని లోపలికి వెళ్ళి చూస్తాము. ఇప్పుడు చూపిస్తానండి. ఇక దానిలో ఉన్నాయన్నమాట కలర్స్. మన ఇష్టం ఏ కలర్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు. పింక్ వేసి చూసాము. సో పింక్ అయితే మన థీమ్ లో కూడా మ్యాచ్ అవుతుందని పింక్ కలర్ అయితే ఫైనల్ చేసుకున్నాం. ఇప్పటి నుండి మన బర్త్డే వ్లాగ్స్ అన్ని ఒక సిరీస్ లాగా వస్తాయి అనమాట. రిటర్న్ గిఫ్ట్స్, బర్త్డే ఎలా అయింది అండ్ ఎవ్రీథింగ్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ మిస్ అవ్వకుండా వాచ్ చేయండి. బాయ్ బాయ్.